శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. గత ఎపిసోడ్లలో మనం రాసులు, రాస్యాధిపతులు, నక్షత్రాలు, అదేవిధంగా ఏ రాశికి ఎవరు అధినాయకత వహిస్తున్నారన్నటువంటివి క్లుప్తంగా తెలుసుకున్నాం. అంతేకాకుండా ఏ రాశి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరింత వివరణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రధానంగా 3 విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. ఒకటి ఖగోళం, అంటే విశ్వమంతా. రెండవది ప్రకృతి, అంటే భూమిని ఆవరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. మూడవది మానవ శరీర నిర్మాణం. ఇక్కడ శరీర నిర్మాణం అని అంటే బాగుంటుంది, ఎందుకనంటే ప్రతి ఒక్క జీవి నిర్మాణము కూడా ఇందులో తెలుపబడి ఉంటుందన్నమాట. ప్రత్యేకించి మనం మానవ శరీర నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటాం కాబట్టి మనం మానవ శరీర నిర్మాణాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుందాం ప్రస్తుతానికి. అయితే ఖగోళం, ప్రకృతి, శరీర నిర్మాణం, ఈ మూడింటిని కూడా జ్యోతిష శాస్త్రం తెలుపుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే వారఫలాలు, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు ఇలాగా రకరకాలుగా తెలుపుతూ ఉంటారన్నమాట. ఈ చరాచర సృష్టిలో ఒక నియమం ప్రధానంగా ఉంటుంది. ఏంటంటే చర్యకు ప్రతిచర్య. ఈ చర్యకు ప్రతిచర్య అనేటువంటి అంశం చాలా పెద్ద అంశం. ఏ చర్యకు ఏ ప్రతిచర్య లభిస్తుంది అన్నటువంటిది వివరించడం చాలా కష్టం. ఈ విశ్వంని కనుక మనం తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా భ్రమిస్తూనే ఉంటుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకొక దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి సౌరమండలం తీసుకున్నాం అనుకోండి. గ్రహాలన్నీ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ వాటి ఉపగ్రహాలని వాటి చుట్టూ తిప్పుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండాకార కక్షలు అన్నమాట. అంటే ఒకసారి దగ్గరగా, మరొకసారి దూరంగా. ఈ అండాకార కక్షలో తిరగడం వల్ల సూర్యకాంతి ఆ ప్రత్యేక గ్రహానికి తగిలేటువంటి కొలమానం మారిపోతూ ఉంటుంది. దాని వలన హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. వీటన్నింటిని ఆధారంగా ఖగోళంలో ఏ గ్రహము ఎక్కడ ఉంది, దేని యొక్క ప్రతికిరణాలు మన భూమిని తాకుతూ ఉన్నాయి, వాటి యొక్క ప్రభావము మన యొక్క భూమిపై ఏ విధంగా పడుతోంది అన్నటువంటిది మొదటగా వివరిస్తుంది ఖగోళ శాస్త్రం. రెండవది ప్రకృతిలోని నియమాలు. నీరు ఎప్పుడు పల్లానికి పారుతూ ఉంటాయి, నదులన్నీ కూడా. అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క పదార్థానికి, చరించే వాటికి, చలనం లేని వాటికి, ప్రతిదానికి కూడా భౌగోళిక నియమాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి ఆధారంగానే అవి ప్రవర్తిస్తాయి. అద్దం ప్రతిబింబించినట్లుగా రాయి ప్రతిబింబించదు కదా. అదేవిధంగా ప్రతి ఒక్క పదార్థానికి కూడా దాని యొక్క భౌగోళిక స్థితిగతులు నియమానుసారేన ఏర్పడ్డాయి. ఈ నియమాలు ఋతువుల ఆధారంగా ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఏ విధంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి అన్నటువంటివి జ్యోతిష శాస్త్రం తెలుపుతూ ఉంటుంది. ఇక మూడవది శరీర నిర్మాణం. శరీరంలోని ప్రతి అవయవము కూడా ఈ మార్పుల వల్ల జరిగినటువంటివి. అంటే ప్రకృతిలోని యొక్క పంచభూతాలను ఆధారంగా చేసుకునే ఈ శరీరాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అదేవిధంగా ప్రకృతిలో ఉన్నటువంటి జీవముకి, నేను అని చెప్పుకునేటువంటి ఈ జీవానికి ఎటువంటి భేదము లేదు. ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ దేహములోని అవయవాలన్నీ అవి వాటి యొక్క పనితీరుని జ్యోతిష శాస్త్రం తెలుపుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే శరీరంలోని వాత, పిత్త, కఫ
ఈ 3 శరీరంలోని చాలా ప్రధానమైనటువంటి అంశాలు. వాతము శరీర అవయవాలకు సంబంధించి తెలియజేస్తే, పిత్తము శరీరంలోని రసాయనాలకు సంబంధించి తెలియజేస్తే, కఫము అవయవాల యొక్క పనితీరుని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఋతువుల ఆధారంగా ఈ మూడిటిలోని హెచ్చుతగ్గులు శరీర నిర్మాణంలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఏ ఏ స్థితుల వల్ల ఎటువంటి వాతమైన, పిత్తమైన, కఫమైన పెరగచ్చు, తరగచ్చు. పెరిగిన దోషమే, తరిగిన దోషమే. వాటితో ఆధారంగా మనకి 3 మలాలు ఉంటాయి. మూత్రము, మలము, స్వేదము. ఇవి విసర్జించేటువంటి క్రమము కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రక్తము, మాంసము ఇత్యాది 7 ధాతువులు ఉంటాయి. వీటన్నింటినీ కూడా ప్రకృతి తన నియమానుసారేన నడిపిస్తూ ఉంటుంది. మరి ప్రకృతి ఏ విధంగా నడుస్తూ ఉంటుంది? తనకు తానుగా తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చంద్రుడిని ఉపగ్రహంగా పెట్టుకుని మరి తిరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుని కాంతి భూమిని తాకడం వల్ల వేడైతే ఆ భూమి భ్రమణంలోని రాత్రి సమయంలోని చల్లబడిపోతే ఆ చల్లబడిన సమయంలో చంద్రుని కిరణాల ద్వారా మరింత తేజోవంతమవుతూ ఉంటుంది. సూర్యకిరణము అన్ని సమయాలలో ఒకే విధంగా ఉన్నదా? లేదు. చంద్రుని యొక్క కిరణాలు అన్ని వేళలా ఒకేలా ఉన్నాయా? లేవు. వాటిలోని హెచ్చుతగ్గులు ఉన్నాయి. కాబట్టి వీటి ఆధారంగానే ప్రకృతిలోని మార్పులు కూడా వస్తూ ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, ఇట్లా 6 రకాల ఋతువులు కూడా మనకి ఏర్పడడం జరిగింది. వాటి ఆధారంగానే శరీరంలోని మార్పులు రావడం కూడా అత్యంత సహజం. ఆ సహజమైనటువంటి ప్రక్రియలోన ఈ మార్పు అనేటువంటివి వేటిపై పడుతుందో వాటిని ఏ విధంగా పునరావృతం చేసుకోవాలో, వేటికి ఏ రెమెడీస్ని పాటించడం వల్ల పూర్వ వైభవాన్ని పొందగలిగేటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కూడా జ్యోతిష్య శాస్త్రం వివరణాత్మకంగా తెలియజేస్తుంది. వచ్చే ఎపిసోడ్లలో కర్మ గురించి మరికొంత తెలుసుకుంటూ ఉపాసన ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి అన్నటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః.